నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్లే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలకు వెళ్దాం. ఆంధ్రజ్యోతి నిన్న మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మాటలు చూద్దాం. మున్సిపల్స్కు ఓకే, వచ్చే నెలలో నిర్వహణకు క్యాబినెట్ నిర్ణయం. మేడారం సమావేశంలో కీలక నిర్ణయాలు. వచ్చే నెల ఈ మున్సిపల్ ఎన్నికలు జరపాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇక ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మున్సిపల్ ఎన్నికల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ మున్సిపల్ ఎన్నికల కోసం క్యాబినెట్ మంత్రివర్గం మొత్తం ఓకే చెప్పడం జరిగింది. అది కూడా ఈ నెక్స్ట్ మంత్లోనే, అంటే ఫిబ్రవరి మాసంలో ఆ మున్సిపల్ ఎలక్షన్ జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దానికి క్యాబినెట్ కూడా ఓకే అయిపోయింది. కాబట్టి ఇక ఈసీ కూడా దానిపైన చేస్తుంది. కాబట్టి మున్సిపల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోటీకి సిద్ధంగా అండి. ఇక మీ కార్యాచరణ మొదలుపెట్టండి. ఎందుకంటే మంత్రివర్గం కూడా ఓకే అయిపోయింది కాబట్టి ఇంకా ఆగే ప్రసక్తి లేదు. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ వెంటనే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగే అవకాశం కూడా ఉన్నది. అందులోనూ ఇంకొంచెం చాలామంది భ్రమావర్తనం మాట ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉండవు, అవి నామినేటెడ్ చేస్తుందని చెప్పేసి. లేదు, మ్యాక్సిమం ఎలక్షన్లు జరుగుతాయి, అవి కూడా ఎలక్షన్ జరుగుతాయి. కానీ చూద్దాం ఏం నిర్ణయిస్తారు మళ్ళీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది కూడా చెప్పనీకి వస్తలేదు, ఏ మంత్రి చెప్పిన మాట కూడా నమ్మనీకి వస్తలేదు. కాబట్టి కాలానుగుణంగానే వాళ్ళను వినాలి, చూడాలి. ఇక కాబట్టి ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ మున్సిపల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ కార్యాచరణ మొదలుపెట్టండి. ఇక అది పక్కన పెడితే ఇంకొకటి 2027 ఈ టాపిక్ ఇది ఎన్నో పెడదాం. ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ గురించి కూడా ఒక మాట మాట్లాడుతారు. ఏంటంటే చూడండి, బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఈజీ అయినా జర జాగ్రత్త అంట. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఎంత లైట్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి అంటే, సేమ్ ఏం చేస్తుండే కేసీఆర్ గారి ప్లాన్ అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కేసీఆర్ గారు ఎత్తుగడలు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, కేసీఆర్ గారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని ఇట్లానే చులకన చేస్తుండే. ఎట్లా అంటే, కాంగ్రెస్ పార్టీ పెద్ద కథన, దాని గురించి విడిచిపెట్టుండి, అది ఆల్రెడీ నిద్రపోయిన పార్టీ, లేకపోతే అది చచ్చిపోయిన పార్టీ, ఇట్లా రకరకాల కేసీఆర్ గారు కూడా కామెంట్ చేస్తుండే. కామెంట్ చేసి వాళ్ళున్న పార్టీ బలాన్ని బీఆర్ఎస్ పార్టీలోకి, అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని ఆ పార్టీని ఏం లేకుండా చేసిన. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఆ ప్లాన్లల్లో వర్కౌట్ అవుతుందా, ఇద్దరు సమానంగా ఆలోచించగలుగుతారా అంటే 100% సమానంగా ఆలోచించలేరు. ఈయన నక్క అయితే ఆయన జిత్తుల మారు నక్క. ఇంకా ఈయన ప్లాన్ ఏ కాడు ఉంటే ఆయన ప్లాన్ బి కాడు ఉంటాడు. అంటే కేసీఆర్ గారి ఎత్తుగడల ముందు రేవంత్ రెడ్డి గారి ఎత్తుగడలు పనికిరావు. ఎందుకంటే ఆయన నాయకత్వము ఎన్టీఆర్ జమానా నుంచి నడుస్తూనే ఉన్నది. ఎన్టీఆర్ జమానా నుంచి కూడా ఆయన నాయకత్వ ఆలోచనలతోటి ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ రకంగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ అది వర్కౌట్ అయితే కాదు. ఎందుకు వర్కౌట్ కాదంటే, కేసీఆర్ గారి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయినాయి? 10 సంవత్సరాల దాకా నడిచింది. 10 సంవత్సరాలు కూడా ఎట్లా? పార్టీ అధికారంలో ఉండే కాబట్టి చెప్పినట్టు విన్నారు అందరు కూడా. కానీ ఇప్పుడు వింటారా? వినే ప్రసక్తి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే ప్లాన్ చేస్తారు. ఏంటంటే, అది పనికి మాలిన పార్టీ, అది వేస్ట్ పార్టీ, అది కూడా అయిపోయింది, దాని పార్టీ పని అయిపోయింది, దాన్ని 100 మీటర్ల లోతుల వాతి పెట్టినాం, ఇట్లా రకరకాల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ, మున్సిపల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు, అసలు ఆ పార్టీ మనకు పోటే కాదు అని చెప్పేసి మాట్లాడుతారు. అయినా కూడా కొంచెం జాగ్రత్త. ఇంకా పోటీ లేని దానికి జాగ్రత్త ఎందుకు మళ్ళా? అంటే కేసీఆర్ అంటే ఏదో రకంగా వెన్నులో భయం ఉన్నట్టే కదా, వెన్నులో పుడుతున్నట్టే కదా. గదే కేసీఆర్, జర జాగ్రత్త అని చెప్తున్నారు చూసానా, గదే కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ అనే పేరు ఒక పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్ అది. కాబట్టి మీరు ఆ పార్టీ పోటీలోనే లేదు, ఆ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు అంటారు, కానీ జర జాగ్రత్త అంటారు మళ్ళీ. అంటే అర్థమైంది, గదే కేసీఆర్. చూడండి, ఆ ఛాన్స్ ఇచ్చిరంటే మళ్ళీ గర్జించే సింహంలాగా బయటకు వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో చూపిస్తారు. ఇప్పుడు జనాలు కూడా రెడీగా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో రిజల్ట్ ఏముంటుందో చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎక్కువ దొరుకుతుందా, బీఆర్ఎస్కు ఎక్కువ మద్దతు దొరుకుతుందా, బీజేపీకి ఎక్కువ మద్దతు దొరుకుతుందా అనేది ఈ మున్సిపల్ ఎలక్షన్లలో చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, అసలు ఆ పార్టీ అసలు పోటీలోనే లేదా అంటున్నారు. మరి పోటీలో లేదా, పోటీ ఇచ్చి ఎన్ని సీట్లు గెలుస్తా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చూడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. మీకు కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక ఇట్లాంటి టైంలో రేవంత్ రెడ్డి గారు ఉండరంట. మళ్ళీ అది మీదికేంచి ఎలక్షన్ టైము, మున్సిపల్ ఎలక్షన్ టైము, ఇట్లాంటి టైంలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆ పార్టీ సగం బలం పోయినట్టే.
వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి గారి వల్లనే ఆ పార్టీకి ఈరోజు ఒక 50% బలం రేవంత్ రెడ్డి గారే. సరే మంచో చెడో ఇంకోటి ఆయన ఏం మాట్లాడతారు అనేది పక్కన పెడితే ఆ ఒల్రి మాత్రం అవతలోనే అవలా చేస్తాడు. ఆ ఒల్రి ఆ మాటలు తిట్టి అది ఇది చేసి మొత్తం మీద కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో జోష్ నింపుతాడు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక బలాన్ని నింపుతాడు. ఆ బలాన్ని నింపడం కోసం మాత్రం రేవంత్ రెడ్డి గారు మంచిగా పని చేస్తారు. పని చేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనాలను అట్లా నమ్మేయడం వల్లనే. ఆ రేవంత్ రెడ్డి గారు ఆ ఒలరడం లేకపోతే, మైక్ల ముంగట ఆ మాటలు అనకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకపోతుండే ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ మరుగున పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మరుగున పడ్డ పార్టీని కూడా ఈరోజు అధికారంలో తీసుకొచ్చి చూసినట్టు అంటే రేవంత్ రెడ్డి అంత చిన్న అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఆయన కేపబిలిటీ కూడా ఉన్నట్టే. కాకపోతే ఆయనది ఎక్కడ వర్కౌట్ అవుతుంది అక్కడనే వర్కౌట్ అవుతుంది. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంతవరకే వర్కౌట్ అవుతుంది. కానీ అన్నిసార్లు అది వర్కౌట్ అవుతుంది అంటే కాదు. రేవంత్ రెడ్డి ఈ టైంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉండాల్సిన టైం ఇది. ఉండకుండా విదేశీ పర్యటన కోసం ఆయన ఎందుకు పోతున్నట్టు చదువుకోవడం కోసం పోతున్నాడు. నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడం కోసం పోతున్నాడు. ఎందుకంటే చాలామంది అంటారు కదా, నాయకత్వ లక్షణాలు లేవు నీకు అని చెప్పి. అసలు ఏముంటుంది నాయకత్వ లక్షణాలు అని చెప్పేసి ఒక యూనివర్సిటీలో చదువుకొని పోతున్నాయి ఆయన ఒక వారం రోజులు. అదే విదేశీ పర్యటన అంటున్నారు. కానీ ఆ విదేశీ పర్యటన ఈ చదువుకోవడం అనమాట. కానీ ఏదేమైనా ఈ టైంలో లేకపోవడం అనేది కార్యకర్తలకు ఒక రకమైన నిరాశ పుట్టిస్తుంది. అందులోనూ రేవంత్ రెడ్డి గారు మాటలు వినకపోతే మాత్రం కొంత పార్టీ క్యాడర్ కూడా సైలెంట్ అయ్యి వేరే పని చేసే అవకాశం ఉన్నది. ఇక ఆ మాటతోటి నిజంగానే ఇప్పుడు పోటీ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే లేదు, బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదా అంటే పోటీ కాదు, గట్టి పోటీ వేస్తుంది రేవంత్ రెడ్డి లేకపోతే. రేవంత్ రెడ్డి గారు ఉంటేనే అంత ఇంత కాంగ్రెస్ పార్టీకి బలం. ఒక 10 ఓట్లన్నా కనీసం ఉల్టైంది ప్రతి వార్డులో. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారు లేదంటే మాత్రం ఇంకా కూడా ఇబ్బందే కదా కాంగ్రెస్ పార్టీకి. చూడండి, మంత్రులకు సీఎం నిర్దేశం. ఈ నెల 22-25 మధ్య ఎన్నికల షెడ్యూలు అసలు ఇంకా 20 తారీఖు అన్నారు. 20 కాకుండా ఇప్పుడు 22-25 మధ్యలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పేసి అంటారు. ఏది వచ్చినా నాకు తెలిసి 100% ఈ ఫిబ్రవరి 15 తారీఖు లోపు ఎలక్షన్లు అవుతాయనేది ఒక క్లారిటీ అవుతుంది. మరి 15 పెడతారా, 15 లోపే పెడతారా, 15 తర్వాత పెడతారా అనేది చూడాల్సి ఉంది. కానీ మ్యాక్సిమం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. దానికి ఏ పార్టీ పోటీల్లో ఉంటుందంటే మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, అవసరమైన చోట్ల ఎంఐఎం కూడా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు, ఎంఐఎం ఉండదు అనుకుంటే ఆయన భ్రమ. కానీ ఖచ్చితంగా ఈ 4 పార్టీలు కూడా ఉంటాయి. ఎవరి స్థానంను బట్టి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు పోటీ చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు గెలవాలనుకుంటారు, ఎక్కడెక్కడ గెలుస్తారు, దాన్ని బట్టి వాళ్ళు పోటీ చేస్తారు. ఖచ్చితంగా ఈ 4 పార్టీలు కూడా పోటీలో ఉంటాయి. బరిలో ఈ 4 పార్టీలు ఉంటాయి. కానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం మనం ఫిబ్రవరి తర్వాత మాట్లాడుకుందాం, ఎన్ని సీట్లు వస్తాయనేది. 2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు. 2027లో కూడా ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరను అఫీషియల్గా ఆల్రెడీ ప్రతి సీఎం కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా సమ్మక్క సారలమ్మ జాతరను అఫీషియల్గా జరిపారు. ఇప్పుడు కూడా సమ్మక్క సారలమ్మ జాతరను అఫీషియల్గా జరుగుతారు. కొంచెం పెద్ద ఎత్తున జరుపుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని, అక్కడ సీతక్క ఉన్నది కాబట్టి సీతక్క అంటే రేవంత్ రెడ్డి గారికి సొంత చెల్లెలేక, వాళ్ళ ఇద్దరు బంధుమిత్రులు ఉన్న సొంత చెల్లెలేక ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో సీతక్క పేరు ఇలా వాడాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున చొరవ తీసుకొని ఆ సమ్మక్క సారలమ్మ జాతరని కొంచెం పెద్దగా నిర్వహిస్తున్నాడు. దాంట్లో ఒప్పుకోవచ్చు అది. మళ్ళీ 2027లో పుష్కరాలు, గోదావరి పుష్కరాలను కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి, అసలు నేను చచ్చిపోయిన దాకా గుర్తుంటుందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు అన్నమాట, నేను చచ్చిపోయిన దాకా జనాలను గుర్తుపెట్టుకోవాలంటే సమ్మక్క సారలమ్మ జాతరను, అక్కడ గోదావరి పుష్కరాలను పెద్ద ఎత్తున గవర్నమెంట్ తరఫున నిర్వహించి నా పేరు నిలబెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఉన్నది. మరి చూడాలి, మరి నిజంగానే అంతే సేఫ్టీగా, అంతే భారీ ఎత్తున సమ్మక్క సారలమ్మ జాతర కానీ 2027లో గోదావరి పుష్కరాలు కానీ అంతే పెద్ద ఎత్తున జరుగుతాయా, మళ్ళీ జరుగుతాయి, ఎట్లాంటి ఆటంకాలు లేకుండా జరిగిందంటే సీఎం గారు మాట నిలబెట్టుకున్నట్టే. కానీ మరి ఎట్లాంటి బందోబస్తు ఇస్తాడు, ఏమి ఇస్తాడు అనేది చూడాలి. మరి మెట్రో 2వ దశ భూసేకరణకు పచ్చజెండా. 2787 కోట్లు కేటాయించాలని నిర్ణయం. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్ణయాన్ని వెల్లడించిన పొంగులేటి. ఇక మెట్రోకి సంబంధించి కూడా 2వ దశ భూసేకరణ, ఆల్రెడీ 1వ దశ భూసేకరణ అయిపోయింది, ఆల్రెడీ ప్లాన్ కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ మధ్యలో సెంట్రల్ కొంచెం అడ్డు వేయడంతో, అంటే ఇంతే లిమిట్ ఇస్తాం మేము అని చెప్పేసి సెంట్రల్ చెప్పడంతో ఎల్ఎన్టీ ఏదైతే ఉందో
నిర్వహించే సంస్థ మేము ఇంతవరకు తీసుకోగలుగుతామని చెప్పేసి. ఎందుకంటే మధ్యలో ఒక డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. ఎల్ఎన్టీని గవర్నమెంట్ తరఫున గుంజుకొని ప్రైవేట్ సంస్థకు అమ్మేసారు ఎల్ఎన్టీ నుంచి తీసుకొని. దానివల్ల కూడా ఎల్ఎన్టీ కొంచెం వెనకాడిగేసింది, నాకు ఇట్లా ఇబ్బంది జరిగిందని చెప్పేసి. ఆ రకంగానే ఇప్పుడు అది ముందుకు పోదా అనే ఒక సన్నాహంలో ఉండే, కానీ ఇప్పుడు ఏదో ఒకటి ఫైనల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏం చేస్తారంటే మళ్ళీ రెండో దశ ఆ భూసేకరణ ప్రారంభిస్తారు. చేశారు. ఆ మెట్రో రెండో దశ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఎందుకంటే ఈయన చెప్పుకోవడానికి ఏదో ఒక పని ఉండాలి కదా, ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మెట్రో పని చేశానన్నా కనీసం మెట్రో మొత్తం నేనే చేశాను అని చెప్పుకోవచ్చు. అది కూడా లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని కూడా ఏముండదు కాబట్టి అదొక ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుంది అనేది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. సహచార మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్కలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 27వ మంత్రివర్గ మండలి సమావేశం సమ్మక్క సారలమ్మల ముందు జరిగిందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేసిండు. ఈయన ఏంటంటే సెంటిమెంటల్ గా జనాలను కొట్టాలనుకుంటారు. ఏంటంటే సమ్మక్క సారలమ్మల దగ్గర మేము కేబినెట్ మీటింగ్ పెట్టినాం, చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు, కానీ ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం అని చెప్పేసి అంటారు. సరే మంచిదే, సమ్మక్క సారలమ్మల ముందు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడం మంచిదే, కానీ పాలన కూడా అంతే విధంగా వాళ్ళ లెక్కని మంచిగా పాలన అందిస్తే కూడా అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఈ పని కూడా చేయాలి మీరు. మరణాంతరం కూడా గుర్తుంటా, తిరుపతి కుంభమేళా స్థాయిలో మేడారం జాతర, సమ్మక్క సారలమ్మల పౌరుషాన్ని నింపుకొని పాలన అందిస్తాం. మేడారంలో సీఎం భావోద్వేగ ప్రసంగం. ఇందాక చెప్పినా కదా, మరణాంతరం కూడా గుర్తుంటా. ఏది ఈ తిరుపతి కుంభమేళా స్థాయిలో మేడారం జాతర కూడా నేను నిర్వహించి మరణాంతరం కూడా నేను గుర్తుండే స్థాయికి తెచ్చుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారు. ఇగో ఈ వారం రోజులు వెళ్తారని చెప్పేసి నేను అన్నా కదా, ఇగో ఇది చూడండి. మళ్ళీ విద్యార్థిగా రేవంత్, హార్వర్డ్లో వారం రోజుల కోర్సుకు సీఎం. 21వ శతాబ్దం కోసం నాయకత్వంపై కోర్సు, 25 నుంచి 30 వరకు తరగతులు. అంటే 5 రోజుల్లో తరగతులు వినబోతున్నాడు. ఏంటంటే 21వ శతాబ్దం కోసం నాయకత్వంపై కోర్సు. నాయకత్వం ఎట్లా వహించాలి, ఏం చేయాలి, ఎవరితో మాటలు పడకుండా ఎట్లా పని చేయాలని చెప్పేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మంచిదే, ఇన్ని రోజులుగా ఆలోచన వచ్చింది నేర్చుకుందామని చెప్పి. మరో వార్త చూడండి. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలి. రేవంత్ రెడ్డి గారి అసలు రూపము లేకపోతే ఎవరు రిమోటు అనేది ఈ వార్తలకు కనిపిస్తుంది. ఎప్పటికంటుంటే ఆయన నీ గురువు లేకపోతే అది ఇది అంటుంటే వాడు ఎవడు నా గురువు అన్నోడు, ఎవడు వాడు నాకు గురువు ఎట్లా అవుతాడు అని చెప్పి రకరకాల మాట్లాడుతున్నాడు. ఆయన నా నాయకుడు అని మాట్లాడతాడు. కానీ చూడండి, టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను పొందపెట్టాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని కూడా సీఎం గారు, ఎవరు మాజీ సీఎం కేసీఆర్ గారు బొందబెట్టారు కాంగ్రెస్ పార్టీని కూడా. అంటే పార్టీనే లేకుండా చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్, వాస్తవం అది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, తెలంగాణలో మొత్తం భూస్థాపమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టినటువంటి కేసీఆర్ పార్టీని బొందబెట్టాలని చెప్పి మాట్లాడకుండా ఆయన ఏమంటున్నాడు? టీడీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? టీడీపీ పార్టీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొందబెట్టాలంట. అంటే ఈయనకు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ కానీ, కాంగ్రెస్ నాయకులందరి మీద కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం మీద కానీ ప్రేమ ఏ రకంగా ఉన్నట్టు చూడండి. నిజంగానే ఒకవేళ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన కేసీఆర్ గారి పార్టీని దెబ్బతీయాలి, ఆ పార్టీని పొందబెట్టాలంటే కూడా ఒక రకంగా నమ్మొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు ఎక్కడున్నాయి? టీడీపీని దెబ్బతీసిన పార్టీని పొందబెట్టాలంట. అంటే ఆంధ్రోళ్ళే ఈరోజు తెలంగాణలో పెత్తనం చెల్లించేది ఉండనా? ఆంధ్ర నాయకులే ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడిపేది ఉండనా? టీడీపీని దెబ్బతీసిన పార్టీ వల్ల మీకు నష్టమేమది? కాంగ్రెస్ పార్టీకి నష్టమేమది? లేకపోతే రేవంత్ రెడ్డి గారికి నష్టమేమది? అంటే ఈరోజు తెలంగాణలో పెత్తనం చెలాంచాల్సింది మొత్తం కూడా ఆంధ్ర వలన. ఆంధ్రలో నడిపితేనే ఈరోజు ముందుకు పోతుంటే, ఈరోజు ఆంధ్రలోకి వెళ్ళి ఉండుంటే మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేదా? అదే టీడీపీ పార్టీ తెలంగాణలో ఉండి అదే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈరోజు మీరు ముఖ్యమంత్రి అవుతుండేనా?
అది తెలియాలి కదా మీకు. ఈరోజు టీడీపీని ఇట్లా టీడీపీని ఎత్తుకోవడం ఏంది, బీఆర్ఎస్ను దించడం ఏంది? తెలంగాణ రాష్ట్రంకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి సహకరించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అప్పటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు. ఆయన తెచ్చిన తెలంగాణకి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినరు. ఆ ఇంకింత జ్ఞానం కూడా మీరు మర్చిపోతున్నారు. ఆ టీఆర్ఎస్ పార్టీ లేకపోతే, కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? వచ్చిన రాష్ట్రంకి మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా? లేని రాష్ట్రం ముఖ్యమంత్రి ఎట్లా అవుతుంది? ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రం తేవడం వల్లనే కదా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు షార్ట్కట్లు వచ్చి. ఈరోజు టీడీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళా ఉండాలి కదా ఏమన్నా. టీడీపీ పార్టీ ఉన్నట్టు ఈరోజు మీకు ఎక్కడ మంత్రివర్గంలో కూడా స్థానం లేకుండే, మీకు కనీసం మంత్రివర్గంలో కూడా స్థానం లేకుండే. అదే ఆంధ్ర నాయకులు వెళ్తురు తెలంగాణ మొత్తం కూడా. ఇంకింత జ్ఞానం కూడా మర్చిపోయి మాట్లాడితే చూడండి. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ బొంద పెట్టాలంట. టీడీపీని దెబ్బతీస్తే మీకు నష్టమేమది, కాంగ్రెస్ పార్టీకి నష్టమేమది అంటే మీరు అప్పుడు పనిచేసారు కదా. అభిమానమే ఉంటే ఈరోజు టీడీపీ ఒకవేళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మీరు సీఎం అయ్యేవారా? మీకు ఇంత ప్రత్యేక స్థానం కలిగేదా? ఆలోచించాలి కదా, ఆలోచించి మాట్లాడాలి కదా. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారంటే లేకపోతే ఎవరు తెచ్చిన రాష్ట్రంకి అయ్యారు మీరు? ఆలోచించాలి. జనాలు మొత్తం కూడా గమనిస్తున్నారు ఈ మాటలన్నీ. చూస్తారు, జనాలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఆ పార్టీ ఉంటుందని కక్ష కట్టి నాయకత్వాన్ని దెబ్బకొట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ను 100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి. ఊర్లలో ఆ పార్టీ దిమ్మెలు కూలాలి. అదే ఎన్టీఆర్కు ఘనమైన నివాళవుతుంది. అదే ఎన్టీఆర్ ఆత్మ శాంతించడం కోసమో, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మ శాంతించడం కోసమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సంతోషం కోసమో, చంద్రబాబు నాయుడిని సాటిస్ఫాక్షన్ చేయడం కోసమో ఇక్కడ తెలంగాణను తెలంగాణ రాష్ట్రం నాగంపట్టి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకు ఒక ప్రత్యేక గుర్తింపు లేదు, తెలంగాణ రాష్ట్రంకు ఒక ప్రత్యేక నాయకుడు లేడు, తెలంగాణ పట్ల అభిమానం ఉన్న నాయకుడు లేడు. కాబట్టి మీరు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి, మీ ఇష్టం ఉన్నట్టు పనులు చేయండి. ఆంధ్ర నాయకులను సంతోషపరిచేలాగా తెలంగాణలో మీరు పనులు చేయండి. అందుకే కదా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయింది. అందుకే కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మేము ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టింది. ఏం మాట్లాడుతున్నారు జనాలు? మీరు పక్క గమనియండి మాటలు. ఒక రకంగా టీడీపీని మళ్ళీ తెలంగాణ మొత్తం టీడీపీకి అప్పయిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. అవసరం లేదు. సిపిఐ మీటింగ్కి వెళ్ళి టీడీపీ పార్టీ గురించి మాట్లాడాల్సిన పని లేదు ఆడ. అయినా కూడా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, ఈ ఆలోచన మంచిదే. ఎన్టీఆర్ చేసిన పనులు చాలా బాగున్నాయి, వైఎస్ఆర్ చేసిన పనులు చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ ఏమో టీడీపీ పార్టీ, వైఎస్ఆర్ ఏమో కాంగ్రెస్ పార్టీ. వీరిద్దరు ముఖ్యమంత్రుల నుంచి నేను నేర్చుకొని స్ఫూర్తితో పనిచేస్తున్నా అంటే మంచిదే. అది వాళ్ళు చేసిన పనులు స్థిరస్థాయిలో నిలిచిపోయినాయి. అట్లా మీరు కూడా పనిచేయండి. అంతేగాని ఆంధ్ర నాయకులకు ఒత్తాసు పలికేటట్టు ఈరోజు తెలంగాణని వాళ్ళ పాదాల దగ్గర పెడతా అంటే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాలి. 2034 వరకు అధికారంలో ఉంటాం. ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. 2034 వరకు అధికారంలో ఉంటాం, 2034 వరకు అధికారం ఉంటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే కలవరిస్తున్నారు. మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆయనను ముఖ్యమంత్రి స్థాయిలో ఉంచుతారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తెస్తారా అనేది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉన్నది. కానీ ఈయన మాత్రం మరీ కలవరిస్తున్నాడు. మరి ఉండాలని గిట్ట భయం పట్టుకుందా లేకపోతే ఏందో తెలియదు. కానీ ఎంతసేపు 2034 వరకు అధికారం మాదే, 2034 వరకు అధికారం మాదే అంటారు. అంటే 2034 వరకే ఆ వరకే సంక్షేమం చేసినట్టు అనిపిస్తున్నది, ఆ వరకే డెవలప్మెంట్ చేసినట్టు అనిపిస్తున్నది. ఆ తర్వాత ఇక అవసరం లేదనుకుంటా, నాకు తెలిసి ఆ రకంగా అవసరం లేనట్టుగా అనిపిస్తున్నది మాట్లాడేది. కమ్యూనిస్టుల పోరాటాలే కాంగ్రెస్ సర్కార్ చట్టాలు, వారి సహకారంతోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీతో దేశానికి ప్రమాదం. సిపిఐ శతాబ్ది ఉత్సవ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ. కానీ ఈ టీడీపీకి ఒత్తాసు పలికే మాటలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా ఆ మాట దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ఆలోచిస్తారు దాని గురించి. చూడాలి మరి ఏం జరుగుతుంది.